వంశీ పిన్నెల్లికి ఒక రూల్, నందిగాంకి మరో రూల్. జగన్ మార్క్ న్యాయం. వైసీపీలో అందరికీ ఒకే రూల్స్ ఉండవు. సామాజిక వర్గాన్ని అనుసరించి వివిధ రూల్స్ ఉంటాయి. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకేతాలు పంపుతున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో గంగవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీ జైలు పాలయ్యారు. ఆయనని అరెస్టు చేసి విచారిస్తున్నారు పోలీసులు. వంశీని విజయవాడ జైలుకి వెళ్లి పరామర్శించారు జగన్. ఇక ఈవీఎంని బద్దలు కొట్టిన కేసులో ఇరుక్కున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైలుకు వెళ్లి మరీ పరామర్శించారు జగన్. ఆ తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి టీడీపీపై ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు. దీనికి కౌంటర్లు కూడా భారీగా వచ్చాయి కూటమి నేతల నుండి. ఈ అంశం పక్కన పెడితే జగన్ ఇటు వల్లభనేని వంశీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన జగన్ అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీ నందిగాం సురేష్ను 2.5 నెలలు జైలులో శిక్ష అనుభవించాడు. అయినా ఏ ఒక్కరోజు కూడా జగన్ వెళ్ళి పరామర్శించలేదు. ఆయనకు దూరంగా ఉన్నాడు. 2.5 నెలలలో ఒక్క పావు గంట సమయం కూడా జగన్కి లభించలేదా? నందిగామ సురేష్ ఏం తప్పు చేశాడని నిలదీస్తున్నారు. వైసీపీలోకి దళిత నేతలకు కొందరు వల్లభనేని వంశీని కమ్మ సామాజిక వర్గం, ఇటు పిన్నెల్లి జగన్కి చెందిన రెడ్డి సామాజిక వర్గం, ఈ ఇద్దరు అగ్ర కులాలకు చెందిన నేతలు కావడంతో వైసీపీ అధినేత పరామర్శించడానికి నందిగాం సురేష్ నిన్న కులాలుగా చెందిన నేతగా కావడంతో కనీసం జైలు వైపు చూడలేదని విమర్శిస్తున్నారు. తక్కువ కులంలో జన్మించడం నందిగాం సురేష్ చేసిన పాపమా అని నిలదీస్తున్నారు. వల్లభనేని వంశీ, పిన్నెల్లి కంటే జగన్ వెంట ఎక్కువ కనిపించేది సురేష్ అని గుర్తు చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు జగన్ గుంటూరు మిర్చి యార్డ్ సందర్శన సమయంలో నందిగాం సురేష్ని, ఆయన సెక్యూరిటీ సిబ్బందిని విసిరి నెడుతున్న దృశ్యాలు చర్చకు దారితీశాయి. జగన్ కోసం గతంలో నందిగాం సురేష్ జైలుకు వెళ్ళాడు. ఆయన వైసీపీ అధినేత నందిగాంని లైట్ తీసుకున్నాడనే చర్చ మొదలైంది. ఇవేమీ జగన్కి గుర్తులేదా అని ప్రశ్నిస్తున్నారు దళిత నేతలు. మరి జగన్ టీం వీటిని ఎలాంటి సమాచారం చెబుతుందో చూడాలి.